తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను హైడ్రా పేరిట కూల్చివేస్తున్న సంగతి తెలిసింది. అధికారులు శని ఆదివారాల్లో మాత్రమే అక్రమ భవనాలను కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ఈ వారాల్లో కూల్చివేతలు మొదలు పెడితే యజమానులు డిస్ట్రక్షన్ కు ఆటంకం కలిగించే అవకాశం ఉండదు. వీకెండ్స్ లో హైకోర్టులకు సెలవు ఉంటుంది. మామూలు వారాల్లో కూల్చివేతకు సిద్ధమైతే వెంటనే కోర్టులోకి వెళ్లి దానిపై స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరుగుతుంది. అందుకే తెలంగాణ గవర్నమెంట్ తెలివిగా ఆలోచించి వీకెండ్స్ లో మాత్రమే కూల్చివేతలను కొనసాగిస్తుంది. ఇటీవల మాజీ నటుడు మురళీమోహన్ కి నోటీసులు పంపించింది. అయితే తాను అక్రమ స్థలాల్లో ఎప్పుడు ఏ నిర్మాణాన్ని చేపట్టలేదని, తాను చాలా నిజాయితీగా ఉంటానని, నోటీసులు వచ్చింది కేవలం ఒక రేకుల ఇల్లు కోసమేనని, దాన్ని తాను కూల్చివేస్తానని చెప్పాడు. అయితే కొంతమంది సామాన్లు ఇల్లు కూడా హైడ్రా కూల్చేస్తుంది. దీనివల్ల ప్రజలు తమపై పెట్రోల్ పోసుకుని అంటించుకుని చచ్చిపోతామంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం FTL బఫర్ జోన్స్ లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారి జోలికి తాము వెళ్లబోము అని హైడ్రా టీం ప్రకటించింది. అలానే రెసిడెన్షియల్ ఏరియాస్ లో కూడా తాము కూల్చివేతలు జరపమని స్పష్టం చేసింది. ఓన్లీ కొత్త కన్స్ట్రక్షన్ మాత్రమే ఈ టీం కూల్చివేస్తుంది. హైదరాబాద్ లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్ లోని నిర్మాణాల కూల్చివేతపై రంగనాథ్ వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 8 ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో FTL లేదా బఫర్ జోన్ లో ఇప్పటికే వచ్చిన శాశ్వత నిర్మాణాలను హైడ్రా కూల్చివేయదని కమిషనర్ స్పష్టం చేశారు. ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు దుండిగల్లోని మల్లంపేట చెరువు, అమినాపూర్ లోని పెద్ద చెరువు, మాదాపూర్ లోని సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశారు. అమినాపూర్ లో ఏపీ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేయగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ సరస్ బఫర్ జోన్ లోని నిర్మాణాలను తొలగించాలని మురళీమోహన్ కోరారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వ చెరువు FTL పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ అభివృద్ధి చేసింది. అయితే ఇక్కడ కట్టిన 7 విల్లాలను అధికారులు ధ్వంసం చేశారు. ఈ విల్లాలు ఇప్పటికీ నిర్మాణంలోనే ఉన్నాయి. వాటికి భవనానుమతులు లేవు.